దీన మనస్సునే వస్త్రము ధరించుకొని నిన్ను నీవు అలంకరించుకొనుడి అని చెప్పి గతికి ఏమని చదవండి. దీన మనస్సునే వస్త్రము ధరించుకొనుడి, మిమ్మల్ని మీరు అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు ఎంత చక్కగా మాట్లాడు. దేవుడు ఎవరిని ఎదిరిస్తాడట? ఏమా తలపై కట్టలేక అహంకారులను ఎదిరిస్తాడు. దీన మనసులను ఎదిరించాడు, దీన మనసులను దీవిస్తాడు. అహంకారులను ఇలా చాలా మందికి ఎంత అహంకారము, వాక్యానికి లోపడదు అహంకారం, ఆజ్ఞలకు లోపడదు అహంకారం, దేవుడి చిత్తానికి లోపడదు అహంకారం. అందుకే దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు. దేవుడికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నీవు అహంకారిగా ఉంటే నిన్ను ఎదిరిస్తాడు దేవుడు. కాబట్టి మనం అహంకారంగా ఉండకూడదు. అహంకారం అంటే సేవకుడి మీద తిరుగుబాటు చేసేవాడు, అహంకారం అంటే సేవకుడి మీద అబద్ధాలు చెప్పేవాడు, అహంకారం అంటే సేవకుడి మీద నిందలు మోపేవాడు. ఇలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడ? ఎదురించి దీనులకు ఏమిస్తాడు? దీనులకు కృపనిస్తాడు. దీనులకు తిరిగే తీర్చిదిలే దేవుడే చూసుకుంటాడు అనుకుంటాడే ఆ వ్యక్తి దేవుడు. ఒక ఆలోచన అయ్యో నీ మీద ఎంత మోపిందండి, నీ మీద ఎంత మోపిందండి అన్నారు. మోపితే మాపుని అమ్మా, దేవుడే చూసుకుంటాడు అమ్మా అని నీవు తగ్గించుకున్నావు అనుకోండి, దేవుడు ఆమెను ఎదిరించి లేక అతను ఎదిరించి దేవుడు కృపను ఎవరికి ఇస్తాడు? తను తాను తగ్గించుకునే వ్యక్తికి కృపనిస్తాడు. మరి మనం తగ్గించుకున్నామా? ఎవరే భక్తులతో బయటికి వెళ్ళి వచ్చి సిగాకు పడి అలిసిపోయి వచ్చి ఇంకా అనుభవాలన్నా అన్నాడు. ఏందయ్యా, ఏం ఎదురుతున్నావు? ఏందయ్యా కేకలేస్తున్నావు? తిరిగి వచ్చావు ఏదో కేకలేస్తున్నావా అని అననే అనుకుంటు. ఇలా అనేవాళ్ళు అహంకారులు, ఇలా అనేవాళ్ళు అహంకారులు. ఇలాంటి అహంకారులను దేవుడు ఏం చేస్తాడు? ఏం మాస్టర్ నువ్వు చెప్తే చేయాలా? ఏం అహంకారులు? అవును, సేవకు చెప్తే నువ్వు చేయాలి, నువ్వు చెప్తే సేవకుడు చేయడు, సేవకు మాత్రం లోపడు, సేవకు చెప్పింది చేయి, సేవకు నడువు. అప్పుడు దేవుడు నీకు ఏమిస్తాడు? కృప చేస్తాడు. లేకపోతే ఉన్నది పీకేస్తాడు దేవుడు, ఉన్న కృప తీసేసుకుంటాడు. ఏమంటే నష్టపోతావు. అందుకే ఈ రోజు పరిశుద్ధాత్మ చెప్పే మాట ఏమిటంటే దేవుడు అహంకారాన్ని ఎదిరిస్తాడు. కాబట్టి మనకు ఎన్నటికీ కూడా అహంకారం ఉండకూడదు, గర్వం ఉండకూడదు, అతిశయం ఉండకూడదు. ఈ అహంకారాన్ని చంపుకోవాలి, ఈ గర్వాన్ని చంపుకోవాలి, ఈ అతిశయాన్ని చంపుకోవాలి. చంపేసుకొని దీన మనసుని వస్త్రం ధరించుకొని నిన్ను నీవు అలంకరించుకోవాలి. ఈ అహంకారం ఏంటంటే ఏదో బాగా పూలు పెడితే వచ్చిన అందమా కాదు. ముక్కుకి వ్యాసం పెట్టి, చెవులకు రుద్దులు పెట్టి, ఏమంటే ఈ పై పిల్లులు ఆ పిల్లు ఈ పిల్లు పెడితే వచ్చేది అలంకారం అయి కాదు. దీన మనసుని వస్త్రం ధరించుకుంటే, నిన్ను తగ్గించుకుంటే భక్తులు అంటారు వాళ్ళంతనే అంత తిట్టినా కానీ బాగా మాట్లాడండి. అదే ఆ తగ్గింపు జీవితమే నిన్ను అలంకరించుకోవడం. భక్తులు చెప్తారు ఆమె ఎంత సహనం కలిగిందండి, ఆమె ఎంత ఓర్పు కలిగిందండి, ఆమె ఎంత తగ్గింపు కలిగిందండి, ఆమె ఎంత ప్రేమ కలిగిందండి, ఆమె ఎంత దయ కలిగిందండి, ఆమె ఎంత జాలి కలిగిందండి. ఇవేనండి అలంకారం. ఇదే ఈ అలంకారాలు లేవు మనుషులకి. పై అలంకారాలు పెట్టుకుని బాగుందా, నీ పువ్వులు పెడితే బాగుందా, అక్క ముప్పేసి పెడితే బాగుందా,
ఈ పాపం మనకి ఎందుకండి? దీనివల్ల ఉపయోగం లేదు. దీని మనసు వస్త్రం ధరించుకుంటే దేవుడిని ఏం చేస్తాడంట? కృపనిస్తాడట, దీవెనిస్తాడట, ఆశీర్వాదం ఇస్తాడట, మేలు చేస్తాడట. అది కావాలి, ఇది కావాలి. అది కావాలి. చిన్నదారా పెద్దలకు లోపల రెండు ఏమన్నాడు? మీరందరూ 5వ వచనం చదువుదామా? అది మీరందరూ ఎదుటివాని దీనమనే వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొని. వస్త్రాలు అన్నాడు కదా, అది పట్టు వస్త్రాలు, వెలగల వస్త్రాలు, కాస్ట్లీ వస్త్రాలు కాదు, దీన మనసు అనే వస్త్రము. కొంతమంది అంటే అయ్యారు దీన మనసు అనే వస్త్రం ఎలా ఉంటది? నల్ల ఉంటుందా, తెల్ల ఉంటుందా, ఎర్ర ఉంటుందా, పసురుగా ఉంటుందా, ఏమంటే పూలు ఉంటాయా, ఏమన్నా పొట్టేమన్నా పెడతారా, బంగారం పెడతారా? మొన్న ఒక ఆయన పెళ్లి అయింది, నేను 1 సంవత్సరం క్రితం 2 సంవత్సరాల క్రితం. టాటా పెద్దవాళ్ళు వాళ్ళు ఎవరో చాలా కోట్ల ఇండియాలో ఒక ధనవంతుడు. ఆ ఆవిడకి మరి ఏంటో మరి ఆ పెళ్లి, ఆ యొక్క గౌను ₹1,00,00,000 అంటండి. ఎంతవా గుండాగిపోతే మనకి ₹1,00,00,000తో మన బతుకాలంతా బతకొచ్చు. ఆ గౌనికి ₹1,00,00,000 అంట. ఎవరి ఇక ఆ రోజు తులా ఉన్నాడు. ఆ చూసి సందగా నాజుగా ఉంది, అందమైన పిల్లలాగా. ఈడేమో తులా ఉన్నాడు, అనగా ఉంది. ఆమెకి ₹1,00,00,000 గౌను, డబ్బు ఉంది. కానీ ప్రభు ఏమంటున్నాడు? చిన్నవారా పెద్దలకు లోబడి మీరు ఎదుటివాని కదా దీన మనసుని వస్త్రం ధరించుకొని నీవు అలంకరించుకో అని చెప్పి, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు అని. దీనుడు అంటే మనకు మనం తగ్గించుడు. దాని మీద నిద్రపోయారా, దాని మీద అబద్ధం చెప్పారా, దాన్ని తగ్గించుకోవడం లేదా? తగ్గించుకుంటేనే శివపూలో పడేశారు. ఏ తప్పు చేయకపోతే నేను ఎందుకు తగ్గించుకోవాలి? ఎందుకంటే వాళ్ళు చాలా ఉంటారు. ఏ తప్పు చేయకపోతే నన్ను ఎందుకనాలంటే తిరుగుబాటు చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అది దేవ మనసు కాదు. సరే అన్నారా అంటే అనుకోండి, తిట్టారా తిట్టుకోండి, నిన్ను గొప్పరా గొప్పకోనండి, అబద్ధం చెప్పారు నా మీద, అబద్ధం చెప్తే చెప్పలేమండి అని మౌనంగా ఉండి తను తాను తగ్గించుకునే ఒక వ్యక్తినే దీన మనసు వస్త్రం ధరించుకునే వ్యక్తులు. అలాంటి వారికి దేవుడు కృపణిస్తాడు. ఈ అహంకారాన్ని గర్విష్ఠులు అవినేలు ఉంటారే, తిరుగుబాటు చేసేవాళ్ళు ఉంటారే, వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? ఎదిరిస్తాడు. దేవుడు ఎదిరిస్తాడు, దీనుడికేమో కృపణిస్తాడు. మరి నువ్వు ఎలా ఉన్నావు? కృప పొందుకుని వ్యక్తుకున్నావా? దేవుడి మీద తిరుగుబాటు చేసే వ్యక్తున్నావా? సేవకుడి మీద తిరుగుబాటు చేసే వ్యక్తున్నావా? తీర్మానం చేసుకో. నిన్ను తీర్మానం చేసుకుని మాకు నుంచి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు నాతో సూటిగా మాట్లాడావు. దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృపణిస్తాడని మాట్లాడావు. ఎప్పటి వరకు నేను అహంకారంతో జీవించాను. ఎప్పుడో